అది పోలీసులకి మరో చోటు దొరికింది. అంటే ఎవరో కావాలని ఫోన్ ప్లేస్ మార్చారు. అదెవరో ముందు కనుక్కో. జైకి తప్ప ఇంకెవరికి అలా చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ జై ఇక్కడ లేడు కదా. నేను జాను తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరే. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. అయితే జై ఉన్నాడా? ఇక్కడే ఉండి ఇదంతా చేస్తున్నాడా? ఏదేమైనా జాను నన్ను అనుమానించకముందే అసలు నిజం నేను చెప్పేస్తాను. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అమ్మా, ఇక్కడ తాళి కనిపించడం లేదు, ఎవరైనా చూసారా? అంతా వెతికానండి, ఎక్కడా కనిపించడం లేదు. తాళి కనిపించకపోవడం ఏంటండి? అన్నీ తెచ్చి సరిగ్గా పెట్టాం, ఇంతలో తాళెలా మాయమవుతుంది? మావయ్య, మీరేం కంగారు పడకండి. ముహూర్తం టైం కల్లా తాళొచ్చేస్తుంది. తాళి రావడం ఏంటి కనిష్క? చెప్తాను మామయ్య. అసలేం జరిగిందంటే, మీరిప్పుడు వచ్చారు ఇంత లేటుగా? నన్నెవరో తీసుకెళ్లి బంధించారు మేడం. మాకు తెలియకుండా ఇంత జరిగిందా? అవును బామ్మ, కానీ ఏం జరిగినా మన కుటుంబాన్ని, పరువుని కాపాడే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఎంతో రిస్క్ తీసుకుని హర్షని పెళ్లి కొడుగ్గా కూర్చోబెట్టగలిగాను. మరిప్పుడు తాళి లేకుండా పెళ్ళెలా జరుగుతుందే? జరిగి తీరుతుంది బామ్మ. ఎందుకంటే ఇక్కడ లేని తాళి పరిగెత్తుకుంటూ వస్తుంది. కీర్తి, అమ్మా, ఏంటమ్మా ఇది? భగవంతుడా, మాకేంటి పరీక్ష? భలే ప్లాన్ చేసావు తులసి, అందరికీ తెలిసేలా. కంగ్రాట్స్ తులసి, ఇంక ఈ పెళ్ళి ఆగిపోయినట్టేగా. మళ్ళీ నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు. కూతురికి రెండో పెళ్లి చేయటమే కాకుండా కడుపుతో ఉన్న కూతుర్ని ఇలా పెళ్లి పిట్ట లెక్కిస్తావా? కొంచెమన్నా బుద్ధుండాలి. అబ్బాయి ఇక్కడోడైతే తెలిసిపోతుందని ఒక ఎన్ఆర్ఐని తెచ్చి వాడి గొంతు కొయ్యాలని చూస్తావా? ఏం ఫ్యామిలీ అయ్యా మీది?
నిజంగా నా బిడ్డ ప్రెగ్నెంట్ అని ఇప్పటిదాకా నాకు తెలీదండి. ఏం తెలుసయ్యా నీకు? ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు తప్ప బిడ్డను పట్టించుకోరా? మళ్ళీ పెద్ద నాయకుడినని బయట బిల్డప్ చెచ్చి. మీరంతా పొరపాటు పడుతున్నారు. ఇందులో మేం చేసిన తప్పేమీ లేదు. అవును, మీ తప్పేమీ లేదు. పెద్ద మనుషులు, పెద్ద కుటుంబం అని మీరు పిలవగానే వచ్చాం చూడు, మాది తప్పు. ఇంకా ఇక్కడే ఉంటే మన పరువు పోతుంది. పదండి పదండి, పోదాం పదండి. ఏంటమ్మా ఇదంతా? నా జీవితంలో నాకింతటి అవమానం నాకెప్పుడూ ఎదురవలేదమ్మా. దీనంతటికి కారణం ఎవరో కాదు, ఈ తులసి ఏ మావయ్య. ఇందులో నా కూతురు తప్పేముందమ్మా? ఏ ఉందా? కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి ముందే తెలుసు. తనకే కాదు, వాళ్ళందరికీ తెలుసు.